దేవుని యొక్క సన్నిధానంలో విధేయత అన్నది అది ప్రారంభం. విధేయత అన్నది, విధేయత కావాలి. భక్తిలో ఎదగాలంటే విధేయత కావాలి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలను నా కట్టడలను నెరవేర్చాడు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మనం లోబడితేనే ఆశీర్వాదం. నువ్వు లోబడకపోతే ఆశీర్వాదం అక్కడితో ఆగిపోద్ది. నువ్వు లోబడిన కొలది నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి కావలసింది లోబడేవారు కావాలి, ఆయన మాట వినేవారు కావాలి. ఆయన మాట వినలేనాడు వద్దు దేవునికి. అర్థమవుతుందా? కనుక మనం ఆయన సృష్టికర్త, మనం ఆయన బిడ్డలం. లోబడదాం. మనకి మన జీవితాలకి మన ఆత్మీయతకి ఏది క్షేమమో దేవుడి సేవకుల ద్వారా బయలుపరిచినప్పుడు, అర్థమైందా, దానికి లోబడదాం.